అందరికీ శుభోదయం అండి. పల్లెటూరి వారి ఉదయపు మాట పాట అన్నటువంటి శీర్షికన ఉదయపు మాట ఏమిటంటే అండి, ఈరోజు మంచు దుప్పటిలో తెలుగు రాష్ట్రాలు అన్నటువంటి శీర్షికన పల్లెటూరు సీను ఈరోజు ఉదయం మీ ముందుకు వస్తున్నారండి. మామూలుగా ఉత్తరాది నుంచి పొడిగాలుల ప్రభావంతో వాయువ్య భారతం నుంచి మధ్య భారతం వరకు వీస్తున్నటువంటి శీతలగాలుల ప్రభావంతో వాయువ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం అంటే గాలులు అధికంగా వీస్తున్న కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి చల్లుగాలులు ప్రారంభమైనాయి. మొన్న 4 రోజుల క్రితం కూడా 2 అంకెల్లో ఉండేటటువంటి ఉష్ణోగ్రతలు ఈరోజు సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైందండి. దీనిని బట్టి చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా అయినటువంటి జీమాడుగుల, డుమ్రిగూడ, పాడేరు, అరకులోయ, పెదబైలు ఈ ప్రాంతాలలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 డిగ్రీలు అంటే ఆషామాషి విషయం కాదండి. కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అవుతున్నాయంటే మనము కూడా మైదాన ప్రాంతాలలో కూడా 2 అంకెలలో ఉన్నాయి ఉష్ణోగ్రతలు. కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు వీరందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. మామూలుగా చలిగాలుల ప్రభావం వలన పిల్లలలో, వృద్ధులలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ చలి పట్ల అందరూ కూడా పులి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ఆసన్నమైందని పల్లెటూరు శ్రీను గారు ఈ వీడియో గారు తెలియజేస్తున్నారు. 13వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో తూర్పు గాలులు వీచేంత వరకు కూడా ఈ చలి ఇలానే కొనసాగుతుంది. 13వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో నుంచి తూర్పు గాలులు ఎప్పుడైతే ఈ ఉత్తరాది నుంచి వచ్చేటటువంటి పొడి గాలులను ఢీకొంటాయో అంతవరకు కూడా ఈ చలిగాలులు ఇలాగే కొనసాగుతాయి. ఎప్పుడైతే ఈ తూర్పు గాలులు హిమాలయాల నుంచి వచ్చేటటువంటి పొడి గాలులను అడ్డుకుంటాయో అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి అప్పుడు ఉష్ణోగ్రతలు కాస్త పెరగడానికి అవకాశం ఉంది. అంతవరకు కూడా చలి ఇలాగే కొనసాగుతుంది. 17వ తేదీ నుంచి వర్షాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అప్పుడు కూడా చలి తగ్గేటటువంటి అవకాశం ఉందని పల్లెటూరు శ్రీను గారు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి. ధన్యవాదాలు.